ముందుగా వాట్సాప్ ఓపెన్ చేసి అందులో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించిన మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఆ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ చేయగానే మనకి వాళ్ళ నుండి అయితే మనకి ఇలాంటి ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. ఈ మెసేజ్లో కింద గ్రీన్ కలర్లో సేవను ఎంచుకోండి అనే ఆప్షన్ని క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ దయచేసి ఒక సేవను ఎంచుకోండి అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయగానే తల్లికి వందనం స్థితి అనేది కూడా దాన్ని సెలెక్ట్ చేయాలన్నమాట. అది సెలెక్ట్ చేసుకోగానే మనం కిందకి తల్లికి వందనం స్థితి 2025 అనేది కూడా దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ తల్లి యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా మనకి వాళ్ళ నుండి మనకి మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. ఈ మెసేజ్లో తల్లి లేదా గార్డియన్ యొక్క పేరు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఎంతమంది పిల్లలకు అర్హులయ్యారు అనేది కూడా రావడం జరుగుతుంది. ఎంత అమౌంట్ అనేది మన అకౌంట్కి వస్తుంది అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగానైతే మనము వాట్సాప్ ద్వారా ఒకే ఒక్క నిమిషంలో మన యొక్క ఎలిజిబిలిటీ స్టేటస్ అనేది చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.